ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని మింగైనుందా? షర్మిల గ్రాఫ్ పెరిగిందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. సో ఈవెన్ ప్రజల్లో షర్మిలకు సంబంధించి గ్రాఫ్ కూడా పెరిగింది అనేటువంటి కూడా వినిపిస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని ముంచేయనుంది, షర్మిల గ్రాఫ్ కూడా పెరిగింది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? ఆవిడ పర్సంటేజ్ కూడా అంటే ప్రజల్లో చాలా పెరిగింది అనేటువంటిది కూడా అంటూ ఉన్నారు. ఏమంటారు? కొంగు చాచి అడుగుతాను, కన్నీళ్లు పెట్టుకుంటాను, రాజశేఖర రెడ్డి బిడ్డను అంటాను, హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి బిడ్డను పక్కన పెట్టుకుంటాను, అన్యాయానికి గురైన ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం, ఓట్లు ధర్మం చేయండి. ధర్మం చేయకుండా ఉంటారా ఓట్లు? ఎందుకంటే మరి కన్నీళ్లతో ఆడబిడ్డలు వచ్చి ఇవాళ మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని పరిస్థితికి నెట్టింది, రోడ్ల మీదకి నెట్టింది మా అన్నే, జగనన్న బాధితులం మేము అని జగన్ చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు ఇవాళ చెబుతోంది. తెలుగుదేశం చెప్పినా, చంద్రబాబు చెప్పినా, జనసేన చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా మనం నమ్మకపోవచ్చు. నీ ఇంట్లో జరిగే భాగవతాన్ని నీ ఇంట్లో వాళ్ళే చెప్పినప్పుడు నమ్మకుండా ఎట్టుంటాం? ఇప్పుడు అది నిజమో కాదో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, చాలా మీటింగ్స్లో కూడా మనం విన్నాం, చెల్లిని గోడకేసి కొట్టాడని. షర్మిల కూడా చెప్పింది, ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది నేను 2 సార్లే అని. ఒకసారి పంచాయతీకి వెళ్ళాం మా అమ్మతో కలిసి. అంటే ఏంటి పంచాయతీ? ఆస్తులకు సంబంధించిన అంశమే కదా, పంపకాలకు సంబంధించిన అంశమే కదా. ఆ రోజు అతను నిజంగానే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడా? ఎందుకంటే కొంతమంది అంటున్నారు ఏమని, చెల్లిని గోడకేసి కొట్టాడు అని. అది నిజంగానే జరిగిందా? అదేనా వీళ్ళ మధ్య అగాధానికి కారణం? రెండోసారి ఎప్పుడు వెళ్ళింది? ఆ శుభలా గీయటానికి వెళ్ళింది, ఎడముఖం పెడముఖంగానే. దానికి కూడా అతను తీసుకోవటానికి సిద్ధంగా లేడు. ఎందుకబ్బా ఇప్పుడు ఈ శుభలాకి అవసరమా? బీజేపీ వాళ్ళ కోపం వస్తుందేమో ఇట్లా మాట్లాడాడని కూడా మనం విన్నాం. ఇది సీఎం ధనంజయ రెడ్డితోనో ఎవరితోనో ఇట్లా మీ చెల్లి వస్తానంటోంది, నీకు శుభలాకి ఇస్తానంటోంది అంటే ఆమె సీరియస్గా చెప్పినట్టుంది. వాడు తీసుకోకపోతే అక్కడ గడప మీద పెట్టి వెళ్తానో ఏదో ఉంది. సెక్యూరిటీ గార్డ్ కన్నా అదే జనరల్గా ఏంటంటే ఇల్లు తాళం వేసిందంటే మనం బొట్టు గడపకు పెట్టి వెళ్తారు శుభలేఖల్లో. అదే పని చేస్తానని సరే అది మరీ నామోషి అని తీసుకున్నట్టున్నాడు, ఉన్నట్టున్నాడు శుభలేఖ. ఆ ఎంగేజ్మెంట్కి ఎడముఖం పెడముఖంగా వెళ్ళాడు, నీకు ఫోటో కూడా దిగటానికి ఇష్టపడలేదు, అసలు పెళ్ళికి ఎగ్గొట్టారు. పెళ్ళికి వెళ్ళలేదు కదా, మేనల్లుడి పెళ్ళికి. ఇలా ఇప్పుడు షర్మిల వాళ్ళు ఏం చేస్తోంది, నిన్న ఆమె సభం పైన అల్లరి చేస్తున్నారు. ఆమె మీటింగులకు వెళ్ళి వీళ్ళు జై జగన్ జై జగన్ అంటున్నారు. ఈ రౌడీ మూకలు తిట్టింది, సవాల్ చేసింది. పులి బిడ్డని నేనంది, రాజశేఖర రెడ్డి బిడ్డని నన్నే ఎవర్రా మీరు చేసేదని తోడగొట్టినంత పని చేశాను. అసలు అతను రాజశేఖర రెడ్డికే పుట్టలేదు. అది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని. అసలు రాజశేఖర రెడ్డి వారసుడే కాదు అంది. అంతకుముందు మరి ఈమెను అన్నారు కదా, ఏమని? ఈమె అసలు మొరసపల్లి షర్మిల శాస్త్రి అని చాలా అవమానించారు. షర్మిల రెడ్డి కాదు అన్నట్టుగా, రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నట్టుగా అనేసరికే కదా అంత ఫీల్ అయిపోయి, మీరు నన్ను కాదు అవమానించింది, మా అమ్మను అవమానిస్తున్నారు, మా అమ్మ క్యారెక్టర్ను అవమానిస్తున్నారు. అందుకే కదా విజయమ్మ కూడా బాగా బాధపడి వెళ్ళిపోయింది అమెరికా, వీళ్ళని వదిలేసి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఏం చెప్తోంది, రాజశేఖర్ రెడ్డి చివరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్లోనే చనిపోయాడు. మా నాన్న పార్టీ కాంగ్రెస్, మా నాన్న గుర్తు హస్తం, నా పార్టీ కాంగ్రెస్, నా గుర్తు కూడా హస్తం, హస్తం గుర్తుకే ఓటేయండి అంటారు. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుర్తు ఫ్యాన్ అని తెలియదంట. నీకు తెలుసు కదా, ధర్మాన ప్రసాదరావు అన్నాడు కదా మొన్న,
చాలామంది ఓటర్లకి అసలు మన గుర్తేదో తెలియదురా సన్నాసులారా, మనది అసలు ఫ్యాన్ అని కూడా అందరూ అనుకోవట్లేదు. నేను వెళ్ళి అడిగాను మహిళల్ని, ఏమని, ఏమ్మా ఎవరికి ఓటేస్తామంటే జగన్ కోటేస్తా అని చెప్పింది. ఏ గుర్తుకు ఓటేస్తామా అంటే సైకిల్కి వేస్తా అంది. లేకపోతే సైకిల్ అదేంటమ్మా సైకిల్ కాదు కదా అంటే హస్తం గుర్తుకేస్తా అంది. అంటే ఏంటి, జగన్ గుర్తు కూడా హస్తం అని అనుకుంటున్నారు. రేపొద్దున బ్యాలెట్లో ఈవీఎంలో హస్తం కనుక కనపడితే అందరు దేనికి నొక్కుతారు? హస్తంకే నొక్కుతారు కదా. ఎందుకంటే మరి 60-50 ఏళ్ళుగా హస్తం గుర్తుకు అలవాటు పడినటువంటి వాళ్ళు హస్తం గుర్తు రేపు ఆంధ్రప్రదేశ్లో బలంగా చీల్చుకుంటారు, ఓట్లను బలంగా చీల్చుకుంటోంది. గత ఎన్నికల్లో నీకు హస్తానికి ఎంత పర్సంటేజ్ వచ్చింది? 2%. అంతకుముందు ఎన్నికల్లో ఎంత వచ్చింది? 3%. ఎందుకంటే కాంగ్రెస్ మీద కోపం, రాష్ట్రాన్ని అసమానంగా విభజించారన్న కోపంతో ఏం చేశారు, కాంగ్రెస్ని శిక్షించారు. ఇప్పుడు షర్మిల వచ్చింది. అక్కడ షర్మిలలో ఎవరిని చూస్తున్నారు? షర్మిల ముఖం అచ్చం ఎవరి ముఖంలా ఉంటుంది? రాజశేఖర్ రెడ్డి ప్రింట్. ఇక నీ నో డౌట్ అనమాట. అసలు ఆ గొంతు కానీ ఆ ఫేస్ కానీ చూస్తే జగన్ చూసినా కొద్దిగా వాళ్ళ అమ్మ పోలికలు కానీ, షర్మిల అచ్చు గుద్దినట్టు ఇక నాన్న స్టాంప్ అన్నమాట. ఇక చెయ్యి తిప్పటం ఆయన స్టైల్లోనే తిప్పుద్ది కదా. ఇక రాజశేఖర్ రెడ్డి కనపడుతున్నాడు జనానికి. ఎవరిలో? షర్మిల్లో. పక్కన ఎవరున్నారు? సునీతలో ఎవరు కనపడుతున్నారు? వివేకానంద రెడ్డి. అంటే మళ్ళా రామలక్ష్మణులు తెర మీదకి వచ్చేసారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి ఇవాళ. రామలక్ష్మణులు వాళ్ళిద్దరు ఎవరు? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరు పైన ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్లు వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ మీద కక్ష పట్టారు. రాష్ట్రాన్ని అసమానంగా విభజించిందన్న కక్షతో ఏం చేశారు, కాంగ్రెస్ని శిక్షించారు. ఇప్పుడు కాంగ్రెస్ కాడే ఎవరు భుజాన్ని వేసుకున్నారు? షర్మిల ఇవాళ రాజశేఖర రెడ్డి బాధ్యత చేపట్టింది. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ఎలా కునారిల్లిందో, పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ని ఎలా అధికారంలోకి తీసుకొచ్చాడో, ఇప్పుడు మళ్ళా పునాదుల నుంచి కాంగ్రెస్ని నిర్మించే బాధ్యత షర్మిల భుజానికి ఎత్తుకుంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం వీటితో అలయన్స్ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు 175 స్థానాల్లో దగ్గర 150 స్థానాల్లో కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే 25-30 స్థానాలు వీళ్ళకి ఇస్తోంది. ఎవరికి? సిపిఐ, సిపిఎం. అట్లాగే లోక్సభ ఎంపీ సీట్లు కూడా 20 సీట్లలో కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే 5 సీట్లను వీళ్ళిద్దరికి ఇస్తోంది. సిపిఐ, సిపిఎం బలంగా ఉందా పొత్తు? కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం. ఎందుకంటే కమ్యూనిస్టులకు ప్రతి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంటుంది. వాళ్ళకి కార్మికుల బలం ఉంటుంది. తాపీ కార్మికులని, భవన నిర్మాణ కార్మికులని, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు. కొన్ని అసోసియేషన్స్ ఏ నియోజకవర్గంలో చూసినా వాళ్ళకు 2500-3000 ఓట్లు పడిపోతాయి ఎవరి నుంచున్నా కానీ కమ్యూనిస్టులు. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు. ఇవాళ షర్మిల క్రిస్టియన్ మైనారిటీల పైన కన్నేసింది. బ్రదర్ అనిల్ కుమార్ చర్చి పాస్టర్లందరినీ పోగేసి తన భార్యకు జరిగినటువంటి అన్యాయం, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని చేసిన దెబ్బ, ఏ విధంగా క్రిస్టియన్ మైనారిటీలను ఎలా ఆస్తులు కబ్జాలు చేస్తున్నారో, ఎలా స్కీములు రద్దు చేశారో, అన్నా క్యాంటీన్లు ఎత్తేసేయటం, 27-29 స్కీములు రద్దు చేయటం, దాని ఇంపాక్ట్ పేదరికం ఎలా పెరుగుతోందో బ్రదర్ అనిల్ చెప్తున్నాడు. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లలో చీలికి వస్తే అది జగన్కి దెబ్బ. ముస్లింలు కూడా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నారు, అదొక మైనస్. ఇట్లా క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లే కాదు, అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల ఓట్లు జగన్ ఓట్ బ్యాంక్కి గండి కొడతారు. ఎవరు? చెల్లెళ్ళు. కొంతమంది ఏమంటారు, షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్దు కదా, అది తెలుగుదేశం నష్టపోద్ది కదా అంటారు. అది అవాస్తవం. అది లోతైన అవగాహన ఉన్నవాళ్ళు అన్న మాట కాదు. ఎందుకంటే తెలుగుదేశంకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. 40% వచ్చాయి మొన్న కూడా. మొన్న 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా నీకు 40% ఓట్ బ్యాంక్ దానికి బలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఆ 40% ఉండటంతో పాటు న్యూట్రల్స్, ఎంప్లాయీస్,
గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వేసిన తటస్థులు ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అభివృద్ధిని ఎలా నాశనం చేశాడో, ఉపాధిని ఎలా తరిమేశాడో, రోడ్లన్నీ గుంతలమయం చేసి మద్యం ఏరులై పారిస్తూ అతను అన్ని హామీలు బుట్టదాఖలు చేసిన పరిస్థితుల్లో ఆ ఎడ్యుకేటెడ్ ఓటు, ఆ ఎంప్లాయీ ఓటు, ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా ఎటు మళ్ళుతారు? తెలుగుదేశంకి మళ్ళుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు షర్మిల జీల్చేది ఎవరిది? జగన్ అనుకూల ఓటునమాట. ఓకే. ఇప్పుడు షర్మిల ఎవరిని నిలబెడుతోంది? జగన్ ఎవరికైతే టికెట్లు తీసేశాడో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చింది. అవును. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇప్పుడు ఆ ఎలీజాకి టికెట్ ఇచ్చింది, ఆర్థర్కి టికెట్ ఇచ్చింది, ఎంఎస్ బాబు నిన్న కూడా చేరాడు. ఎవరు? చిట్టిబాబు, కొండేటి చిట్టిబాబు, గోదావరి జిల్లా. జగన్ టికెట్ ఇవ్వలేదు. జగన్ టికెట్ నిరాకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఎమ్మెల్యేలంతా, సిట్టింగ్ వాళ్ళంతా ఇవాళ షర్మిల అభ్యర్థులుగా నిలబడుతున్నప్పుడు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు జీలుస్తారు. షర్మిల ఇమేజ్ వాళ్ళకి తోడవుతుంది. జగన్ పార్టీలోనే జగన్ వ్యతిరేకులు షర్మిల వైపు మొగ్గుతున్నారు. సో అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ముంచేపోతుంది. ఇప్పుడు చేసిన సర్వేలన్నిటిల్లో కూడా 5%, 4% గెలుస్తుంది అనుకుంటున్నారు. కానీ కొన్ని సర్వేలు అదర్స్ 12% అని ఇచ్చాయి. అదర్స్ 12% ఓట్ బ్యాంక్ అంటే అర్థం ఎవరు? బీజేపీ, తెలుగుదేశం, జనసేన అలయన్స్ 52-57% అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 42-47% అంటున్నారు. అదర్స్ 12% అన్నారంటే ఆ 12% ఎవరన్నమాట? కాంగ్రెస్. ఓకే. 12% ఓట్లు కాంగ్రెస్ కొట్టిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గింగిరాలు తిరగటమే. ఇప్పుడు ఇవాళ ఆమె కడపలో 30% ఓటు వరకు వచ్చిందంటున్నారు. ఓకే. ఎవరు? షర్మిల ఇవాళ కడప లోక్సభ పరిధిలో 30% ఓటు. అంటే అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల. హంతకుడి పార్టీకి ఓటేస్తారా, బాధితులకు ఓటేస్తారా అని అడుగుతున్నారు. అవును. సో రాజకీయ విశ్లేషకులు చాలామంది ఇదే అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని ముంచేయబోతోంది. ఈవెన్ షర్మిల గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పి చూద్దాం అన్నది ఎలా సాగుతుంది ఏంటి అనేది.